బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమి జరుగుతుంది? చాలా మంది అనుకుంటారండి అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవారు. ఈవెన్ దో మీ ఆల్సో. బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం అనమాట. దాన్ని వృధా చేస్తే మన లైఫ్‌ని మనం వృధా చేసుకున్నట్లే. నేను చాలా సార్లు వింటున్నా కానీ లేజినెస్ వల్ల అలాగే ఉండిపోతున్నాను. సారీ. అంటే మన శాస్త్రవేత్తలు కానీ పూర్వకాలాన్ని గడియల్లో లెక్కించేవారు. ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు ఉంటాయి. ఒక్క ముహూర్తం అనగా 2 గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలకు ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. మరి ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక్క రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దీనినే బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 20ది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి ఆది దేవత అంటే ఆది దేవుడు ఎవరో తెలుసా? మన బ్రహ్మదేవుడే. మరి బ్రహ్మదేవుడు అకాల మరణాత్ముడైన శివుడు బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవ్వటానికి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.